అంటే తెలుగు యువశక్తి అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా నిర్వహించడం, దానికి మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి మేము మామూలుగా ముగ్గులు పోటీలు, ఈ సంక్రాంతి వస్తే ముగ్గులు పోటీలు అట్లాంటివి పెట్టేవాళ్ళం ఆ కాలంలో. మహిళా చైతన్యం కోసం మహిళలందరినీ ఒక దగ్గర చేర్చి స్పోర్ట్స్ ప్రోగ్రాము, కబడ్డీ, ఇట్లాంటి గ్రామీణ క్రీడలు ఇట్లాంటివి పెట్టేవాళ్ళం. ఎందుకు పెట్టేవాళ్ళం అంటే అంతరించిపోతుంది కాబట్టి వ్యవస్థ. అట్లే తెలుగు కల్చర్ మీద వ్యాసరచన పోటీలు, తెలుగు కల్చర్, భారతీయ సంస్కృతి, వాటి మీద అన్నిటి మీద కూడా అవేర్నెస్ లాగా స్పీచెస్ ఇవ్వడము, నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించి ఇట్లాంటి ఏదో అకేషనల్లీ ఆ సందర్భాన్ని బట్టి ఆ పండగను బట్టి చేశాం. దీపావళి ఇప్పుడు నిర్వహిస్తున్నారు సార్, ఇప్పుడు ఏమైనా కండక్ట్ చేస్తున్నారా ప్రోగ్రామ్స్? ఇప్పుడు ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరుపుతున్నాం, కానీ ఇప్పుడు ఈ కల్చరల్ యాక్టివిటీ అనేది తగ్గించాం. ఓన్లీ ఏంటంటే ఈ సమస్యాయుతమైన సమస్య తెలుగు భాష గురించే పోరాటాలు ఎక్కువ చేస్తున్నాం. మనం అప్పుడు మిక్స్డ్గా చేసేది. అవును, జనాల్ని అటు కల్చరల్గా, కొంతమంది కల్చరల్ ఇష్టపడతారు, కొంతమంది సమస్యల కోసం రోడ్డు మీదకి వచ్చేదానికి ఇష్టపడతారు. వాళ్ళు ఏంటంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే కల్చరల్లో వాళ్ళ దగ్గరికి తీసుకొని సమస్యల్లో కూడా వాళ్ళని ఒక భాగస్వాములు చేసేవాళ్ళం ఆ కాలంలో. రెండు మిళితం చేసేవాళ్ళం. లేకపోతే ఏంటంటే పాట కచేరీ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడిగేవాళ్ళం. మనం అప్పుడు ఫ్రీగా కూడా సినిమాలు చూపించేవాళ్ళం. తెలుగు సినిమా అప్పుడు ఉండేది కాదు, అప్పుడు తెలుగు సినిమాలు ఉండేవి కాదు. మనం వచ్చి వారానికి ఒక పెద్ద థియేటర్ తీసుకొని దాంట్లో సినిమా షోస్ ఫ్రీగా ఇచ్చాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఎవరైనా కానీ ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చి, ఈనాడు స్టేట్మెంట్ ద్వారా అందరికీ కూడా సినిమాలు అవన్నీ చూపించేవాళ్ళం. జనాన్ని ఒక దగ్గర చేర్చేదానికోసం అక్కడ యూనిటీ అన్నట్టు ఒక యూనిటీని క్రియేట్ చేయాలంటే కల్చరల్ యూనిటీయే మంచి యూనిటీ. సమస్యలకు రమ్మంటే ఎవరు రారు, అది వాళ్ళ సమస్య కాదు కదా అని అనుకుంటారు. ఆ సమస్యల పట్ల అవగాహన అనేది సరిగా పెంచేదాన్ని రాబట్టడానికి ఒక కల్చరల్, కానీ అందులో ఉన్న సమస్యల్ని అన్ని చర్చించుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము కల్చరల్గా ఒక ఫంక్షన్ పెట్టాము, దానికి పోటాపోటీకి వస్తారు. మాకు 2 టికెట్లు ఇండి, 3 టికెట్లు ఇండి, అది ఇదని వస్తారు. అదే మనము తరంగిణి అని ఒక తెలుగు ప్రోగ్రాం ఉండింది, టీవీ ప్రోగ్రాం ఉండింది చెన్నైలో, మెడ్రాస్ టీవీలో ఉన్నప్పుడు దాన్ని ఒక 1/2 అవర్ ప్రోగ్రాం తెలుగు మీదే ఉండేది. తెలుగు మీద భాష వ్యక్తిత్వ పోటీ అవి అట్లా ఉండేది. అది తీసేసారనమాట. తీసేసిన తర్వాత ఈ శాటిలైట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే అవి రీజనల్గా పెట్టారనమాట. పెట్టినప్పుడు అవి తీసేసినప్పుడు అప్పుడు కొంచెం మేము మా గలం అప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి, తెలుగువాడు కాబట్టి అప్పుడు చెప్పి దాన్ని కొన్ని రోజులు ఉంచనిచ్చాం ఉద్యమాల ద్వారా. అంటే దీనికంతా ఏంటంటే అప్పుడు చేసినప్పుడు జనాలు రమ్మంటే ఇప్పుడు తెలుగు కోసం చేసాము. అదేవిధంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బ్యాలెట్ పేపర్లు తెలుగులోనే ప్రింట్ చేయాలని ఒక రూల్ ఉంది. ఆ రూలు విరుద్ధంగా నడుచుకుంటున్నారు కాబట్టి జనాలు, అంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే అవి కూడా తమిళ్లోనే ప్రింట్ చేస్తున్నారు కాబట్టి అవి కోర్టుకు వెళ్ళి సూట్ చేయడం అదే చేసాం. అట్లాంటివన్నీ కొంచెం అంటే తెలుగు వాడిలో వాడికి ఒక ఆత్మధైర్యం, మాకున్నారు, వీళ్ళు ఏదో చేయగలుగుతారు, సమస్య వస్తే నిలబడతారు అనే ఒక ఫీలింగ్ కల్పించగలిగాం. అప్పుడు వాయిస్ రేజ్ చేసే, అంతకుముందు తెలుగు వాళ్ళని ఏమన్నా కూడా గమ్ముగా ఉండేవాళ్ళు. మేము ఎప్పుడైతే వాయిస్ రేజ్ చేయడం మొదలుపెట్టామో అప్పుడు వాళ్ళు కూడా ఒక అందరితో సమానంగా, అప్పుడు సమానంగా, అదేవిధంగా మా అందరితో కూడా సమానంగా కుల మతాలకి విరుద్ధంగా మాతో పాటు ఉంటుండేవాళ్ళు. వాళ్ళ కష్టాల్లో మేము బాగా. ఒకటి సార్, గతంలో వాటి ఘంటసాల గారికి సంబంధించి కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏది పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు తెలుగు వాళ్ళందరూ ఒకటి కాలేదని ఒకసారి ఆయన పాటగా గలం కట్టి అప్పటికప్పుడే పానీ కట్టి రావటం, అంటే అప్పుడు చైతన్యం లేదు, తెలుగు వారు లేవని ఒక రకంగా పరుషమైనటువంటి పదజాలాలు మీకు సందర్భం తెలిసే ఉంటుంది. సో అప్పటికి ఇప్పుడు తెలుగు వారి యూనిటీ అనేది ఉందా సార్, మారిందంటారు? ఎందుకంటే అప్పటికి కృష్ణ గారు లాంటి వెళ్ళడం, సంఘీభావం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం గురించి. ఇప్పుడు చాలా సంఘాలు ఉంటాయి చెన్నైలో, అందరినీ అందరినీ ఒక సమస్య మీద పోరాటం చేయమంటే చేయరు. ఈగో ప్రాబ్లం ఉంటుంది అనమాట. మనం చేయాలనుకుంది మనం చేయాలా, మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది. మనకి బలం లేనప్పుడు అందరి బలం మనం కావాలనుకుంటాం, అలా లేదనమాట. మాకు కొంచెం బలం ఉంది కాబట్టి మేము చేస్తాం. అప్పుడు
తెలుగు వాళ్ళని పోయి అడుగుతారు, ఏం సార్ ఆయన చేశాడు కదా మనం కూడా చేస్తాము అని. అలాగా ఇప్పుడు చైతన్యం వస్తుంది మీరు చేయడంతో వాళ్ళు కూడా కదులుతుంటారు. ఇట్లా ఊరికినే 10 మందిని కూర్చోబెట్టి మనం చేయాలనుకుంటున్నాము, మీరు చెప్పండి, మనం సపోర్ట్ చేయాలనుకుంటున్నాము పలానా రాజకీయ పార్టీకి, మన తెలుగు వాళ్ళ యొక్క పరిరక్షించే వాళ్ళకే మనం ఓట్లు వేద్దాము అని అంటే ఎవరు రారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి ఉంటారనమాట. ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే లోకల్గా యూనిటీ అనకూడదు దీన్ని. యూనిటీ అంటే ఒక విషయంలో యూనిటీగా, కొన్ని విషయాల్లో యూనిటీగా చేయగలిగాం. అదేంటంటే తెలుగు భాష నిర్బంధ తమిళ భాష బోధన చట్టం అని ఒకటి తెచ్చినప్పుడు దానిపైన ఉద్యమం అందరం కలిసి చేయగలిగాము. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల మీద ఏదో తప్పుగా సినిమా తీశాడని వడివేలు అనే అతను సినిమా తీస్తే దానిపైన మేము పోరాటం వాయిస్ వినిపించగలిగాం. మామూలుగా ఎట్లా అంటే తమిళ చర్యలు తీసుకున్నారు సార్, చర్యలు తీసుకున్నారు ఏమైనా? తీసుకున్న కోర్టుకు వెళ్ళాము అంతా. వాడు మా వద్దకు అతను వడివేలు వచ్చి మాకు సారీ చెప్పి ఇట్లా జరగకుండా చేశారు. అంటే అంతకుముందు హేట్ స్పీచ్ ఇచ్చారు. అంతకుముందు భారతి రాజా వీళ్ళందరూ తెలుగు వాళ్ళు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అది ఇదని, సీమాన్ అని ఒక అతను, వీళ్ళందరూ ఈ గోడల మీద రాసేది రాత్రుల పూట. ఇంకొక ఆయన నెడుమారన్ అని ఒక ఆయన ఉన్నాడు, అంటే ఎల్టీటీ గ్రూప్కి చెందిన, వీళ్ళందరూ తెలుగు వాళ్ళ గురించి తప్పుగా అంటే వాళ్ళందరి తరపున ఇతను వచ్చి మాకు సంఘీభావం తెలిపి నా సినిమాలో ఏం లేదు మీరు చూడండి అని చెప్పి చూపించి మా దగ్గర ఓకే చేసుకుని తర్వాత రిలీజ్ చేసుకున్నాడు ఆయన. అట్లా ప్రాబ్లం లేకుండా మేము ఫస్ట్ నుంచి మేము దానిపైన ఏకతాటి మీద ఉండేము. ఇప్పుడు మామూలుగా వచ్చి ఎనీ రాజకీయ పార్టీ, అక్కడ ఉండే రాజకీయ పార్టీలు మీటింగ్ అనేది పెడితే పెద్ద జనాలు రారు. ఇప్పుడు వచ్చి ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టారు అనుకోండి, ఓన్లీ మైక్ మీద స్టేజ్ పైన ఉండే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు, కానీ ముందు ఉండేవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు తమిళనాడులో. మాకు మాత్రం తెలుగు వాళ్ళ మీటింగ్లు మాత్రం ఎక్కువగా బాగా వస్తారు. మనదైనా ఓన్ చేసుకుంటారు.